ఆడెవడో ధనుష్ గాడంట. ఈవిడి గారిని ప్రేమించాడంట. తనకి దక్కలేదన్న కోపంతో తన్ని చంపబోయాడు, నా కొడుకుని చంపబోయాడు. ఇంతలో హరిత ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మరి నిజంగానే హరిత మంచిదానిలా మారిపోయుంటే మరి దేవెందుకొచ్చి అంతలా వాదించాడు? అసలు కాళ్ళు పడిపోవడం కూడా అబద్ధమని చాలా గొడవ చేశాడు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే ఇంకా ఈ భూమి మీద మనుషుల్లా బ్రతికిస్తున్నాం. వాళ్ళిచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాననే అనుకుంటున్నాను. నువ్వు కూడా సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలతో ఉంటావని నా ఆశ. ఆ హరికృష్ణ పన్ని వలలోంచి తప్పించుకున్నావు హరిత. అవును డాడీ. ఈ ధనుష్ గాడు నన్ను ఇష్టపడుతున్నాడని నాకు అస్సలు తెలీదు. కానీ వాడి గురించి ఆలోచించకపోయినా వాడు నా గురించి చాలా ఎక్కువగా ఆలోచించాడు. అందుకే హరికృష్ణని చంపాలని చూశాడు. కానీ వాడిని అలా వదిలేసుంటే ఏ రోజైనా నాకు సమస్యగా మారేవాడు. అవును హరిత, అలాంటి వాళ్ళని ఎంత తొందరగా అడ్డు తప్పిస్తే అంత మంచిది. అందుకే కదా ఈ ప్లాన్ ఆలోచించాను. అసలు హరికృష్ణ శిరీషలు బర్త్డే రోజున నన్ను ఎలాగైనా పోలీసుల చేత అరెస్ట్ చేయించాలని చూశారు. ఆ ప్లాన్ ముందుగా తెలుసుకున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. దీని నుండి బయటపడ్డానికి ఏదైనా మార్గం దొరికిపోతుందా అని ఆలోచిస్తుంటే సడన్ గా ఈ ధనుష్ గడ తగిలాడు. దాంతో వాణ్ణి మోటివేట్ చేసి బర్త్డే రోజున హరికృష్ణ వేసిన ప్లాన్ని తిప్పికొట్టే ప్లాన్ వేశాను. అది కరెక్ట్గా వర్కౌట్ అయింది. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టు ఆ ధనుష్ గాడు పోయాడు. హరికృష్ణకి నా మీదున్న అనుమానము పోయింది. నువ్వు సూపర్ హరిత, మొత్తానికి వసుమతొక్కై కూతురు అనిపించావు. అంటే నా కూతురు కదా? అలానేవరన్నారు బావా, కానీ అక్క లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అన్నాను అంతే. మా అక్క పోలిక. చాలా సంతోషం అమ్మా. ఆ సుభద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంత సంతోషపడ్డానో, నువ్వు అక్కడ సక్సెస్ అయినందుకు అంతే సంతోషపడుతున్నాను. నువ్వు ఎలాగూ అక్కడే ఉన్నావు కాబట్టి ఆ సుభద్రకి మనశ్శాంతి లేకుండా చేయి. ఇప్పుడు ఆ సుభద్ర కోరలు తీసిన పాము డాడీ. దానికి మనమిచ్చిన షాక్ మామూలుది కాదు. దెబ్బకి కడుపులో బిడ్డను పోగొట్టుకొని బిక్క చచ్చిపోయి ఒంటరిగా బ్రతకడానికి ఫిక్స్ అయిపోయింది. తనింక మన జోలికి రాదు. అది ఓకే హరిత, కానీ దేవు పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి చేసి మళ్ళీ వాడిని మన దారిలోకి తెచ్చుకోవాలి కదా. దానికి మమ్మీ ఏదో ప్లాన్ చేసుంటుంది కదా. చేసిందమ్మా. ఎంత తెలివైంది కాకపోతే ఆ భార్యాభర్తల్ని దూరం పెట్టడానికి ప్రతి క్షణం సుభద్ర మనసులో అగ్గి రాజేయాలని చెప్పింది. అప్పుడు దేవు ఎంత ప్రయత్నించినా సుభద్ర దగ్గర కూడా రానివ్వదు కదా. ఈ ప్లాన్ బానే ఉంది కదా. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి సక్సెస్ కూడా అయ్యాం. దేవ్ మమ్మీ ఫోటో పగలగొట్టి మేము సుభద్ర ఫోటో పగలగొట్టినట్టుగా క్రియేట్ చేసి సుభద్ర చూసేలా చేసాం. తాను నమ్మింది కూడా. గుడ్. ఇలాగే మరో 4 సార్లు చేశారంటే ఆ సుభద్ర దేవుని కల్లోకి కూడా రానివ్వదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం హరిత. అయినా నువ్వు సాధించే సక్సెస్ మమ్మీకి చెప్పావా? లేదు డాడీ. అదేంటమ్మా, మాకే ఎంత సంతోషంగా ఉంది, మమ్మీకి తెలిస్తే ఇంకెంత సంతోషపడుతుంది. మమ్మీకి కావాల్సింది ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కాదు డాడీ. తన పగేంటి? ఆ హరికృష్ణని రోడ్ మీదికి లాగడం, అవమానాల పాలు చేసి తల దించుకునేలా చేయడం, సుభద్రని బాధపెట్టి అవసరమైతే దూరం చేసి కుల్లి కుల్లి ఏడ్చేలా చేయడం. ఇవన్నీ చేస్తేనే మమ్మీ సంతోషిస్తుంది. మీరు వెళ్ళినప్పుడు మమ్మీకి చెప్పండి డాడీ, వసుమతి నువ్వేమీ అధైర్యపడొద్దు, పగ తీరలేదని భయపడొద్దు, దేవ్ మారిపోయినా సుభద్ర తన ఇంటికి వెళ్ళిపోయినా ఏమాత్రం టెన్షన్ పడొద్దు. అక్కడ నీ కూతురుంది, నీ పగ తీర్చడానికి తను కంకణం కట్టుకుంది. పగ తీరేదాకా ఈ ఇంటికి రాదు అని చెప్పండి. జైల్లో ఉన్నావని బాధపడొద్దని చెప్పండి. సబాష్ హరిత, నీ మాట విన్నాక నాకే ఎంతో ధైర్యంగా ఉంది. ఇది మీ అమ్మకి చెప్తే
ఖచ్చితంగా సంతోషిస్తుంది. నిన్ను కన్నందుకు గర్వపడుతుంది. అంటే ఆ ధనుష్ గాడు నీకు సంబంధించిన వాడా శిరీష? ఇప్పుడైనా అర్థమైందా? అనవసరంగా నన్ను అనుమానించావు, కానీ ఇంతవరకు నీ మీద జరిగిన హత్య ప్రయత్నాలన్నిటికీ ధనుషే కారణం. ఎక్కడికెళ్ళొస్తున్నావు హరిత? చెప్పు, ఎక్కడికెళ్ళొస్తున్నావు? అనుమానంతో అడుగుతున్నావా, అభిమానంతో అడుగుతున్నావా? ఎలా అడిగితే ఏంటి? అడుగుతున్నాను, చెప్పు. ఎందుకు చెప్పాలి? నీ మాటలు చూస్తుంటే నా మీద నీకింకా అనుమానం పోయినట్లేదు. ఓహో, నేను నిన్ను ఇంకా అనుమానిస్తున్నాను అని తెలిసినప్పుడు ఆ అనుమానం పోగొట్టే ప్రయత్నం చెయ్యాలి కదా. ఎక్కడికెళ్ళొస్తున్నావో చెప్పాలి కదా. నాకు అవసరం లేదు. అడిగితే మా ఆయనకి చెప్తాను, కానీ నీకెందుకు చెప్పాలి? పాపం పండడం అంటే ఏంటో తెలుసా హరిత? ఇప్పుడు బెలూన్లో గాలి ఊదితే ఒక స్టేజ్ వరకు అది పెద్దదవుతుంది, తర్వాత గాలి ఎక్కువైతే పేలిపోతుంది. పాపం కూడా అంతే. 1-2 చిన్న చిన్న తప్పులకి ఎవరైనా క్షమిస్తారు, కానీ తప్పు మీద తప్పు చేస్తూ పోతే ఏదో ఒకరోజు అది బయటపడుతుంది. గాలి ఎక్కువైన బుడగలాగే నీ జీవితం కూడా పేలిపోతుంది. ఏంటి, బెదిరిస్తున్నావా? ఇంత జరిగినా ఆ ధనుష్ గాడు నిన్ను ప్రేమించిన వ్యక్తిని రుజువైనా నా మీద నీకింకా అనుమానమా? నన్నింకా మనశ్శాంతిగా ఉండనియవా? ఏమైంది హరిత? చూడండి అత్తయ్య, నా ప్రతి కదలిక ఈవిడి గారికి అనుమానంగా ఉంది. నేను ఊపిరి తీసుకోవడం కూడా తప్పే అంటుంది. అలా అనిపించేలా ప్రవర్తిస్తుంది నువ్వే హరిత. ఎక్కడికెళ్ళావో అని అడిగితే సమాధానం దాటేయడానికి నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదనుకున్నావా? అదిగో అత్తయ్య, నేనెక్కడికెళ్తే తనకెందుకు? అయినా ఏ హక్కు ఉందని తను ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా నాకు? అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకే ఉంది హరిత. నువ్వు ఈ ఇంటి కోడలివి. ఎవరైనా నీకు సమాధానం చెప్పాల్సిందే గాని నువ్వు చెప్పక్కర్లేదు. మా అత్తయ్య చెప్పిన మాట విన్నావుగా. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళిక్కడి నుంచి. అడిగిన వెంటనే గుడికి వెళ్ళాను అని అబద్ధం చెప్పినా నిన్ను అనుమానించేదాన్ని కాదు హరిత. కాని సమాధానం దాటేయడానికి ఇంత డ్రామా ఆడుతున్నావు చూడు, ఇప్పుడు నీ మీద అనుమానం ఎక్కువైంది. అదిగో చూసారా అత్తయ్య, ఇంత జరిగినా ఈవిడి గారి పుట్టినరోజున ఒక దుర్మార్గుడు చనిపోయినా ఇంకా నన్నే అనుమానిస్తుంది. అంటే నేను తప్పు చేసినా చెయ్యకపోయినా ఈవిడికి నన్ను అనుమానించడమే మనశ్శాంతి. ఏ శిరీష, చిచి, నీ పేరు పలకడానికి అసహ్యంగా ఉంది. నువ్వు ఇంట్లో ఇంచి పోయాక పేడ విరగడైందనుకున్నాను. నీ మొహం ఇంక చూడక్కర్లేదనుకున్నాను. కానీ ఏదో వంక పెట్టుకుని మళ్ళీ ఈ ఇంటికే దాపరించావు. నా కొడుకుని కోడల్ని దూరం చేయాలని చూస్తున్నావు. లేదత్తయ్యా. చాలే, ఆపో.
నీ మనసులో ఏ స్వార్థం లేకపోతే నా కోడలి మీద ఇంత అనుమానం ఎందుకు పెంచుకున్నావు? తన తప్పు తను తెలుసుకుని గుట్టుగా బతకాలనుకుంటున్న మనిషిని ఎందుకు వీధిలోకి లాగుతున్నావు? అంటే ఈ ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా? అవునులే, నలుగురి సంతోషాన్ని కోరుకునే దానివి కాదు కదా నువ్వు. వాళ్ళేమైనా నవ్వితే చూసి ఓర్చుకోలేవు. అందుకే నా కోడల మీద పడి ఏడుస్తున్నావు. అమ్మా, ఇప్పుడేమైందని అంత ఆవేశపడుతున్నావు? మన ఇంట్లో ఉంటుంది, వదిన ఒక మాట అడిగితే తప్ప? నువ్వు మధ్యలో వచ్చావంటే పళ్ళు రాలిపోతాయి. నీ హద్దులో నువ్వు ఉండు. అది కాదత్తయ్య, అర్చన ఏం చెప్పాలనుకుందో మీకు అర్థం కాలేదు. అర్థమైంది బాబు, మీ అందరి గురించి బాగా అర్థమైంది. ఏం మందు పెట్టిందో ఈవిడి గారు. అందరూ ఈవిడికే వత్తాసు పలుకుతారు. నా కోడల్ని మాత్రం ఒంటరిని చేసి మాట్లాడుతున్నారు. మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేయరా? ఏ మీరెవరు చేయలేదా? చేయకుండానే పెద్దవాళ్ళైపోయారా? అలాగే హరిత చేసింది, తెలుసుకుంది. అయినా అనుమానిస్తూ ఉంటే ఇక తను మారినందుకు అర్థమే ఉంది. ఇలా ప్రవర్తిస్తేనే మనుషుల మనసులు విరిగిపోతాయి. అయినా ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వడమే పెద్ద బుద్ధి తక్కువ పని. ఇలాగే వదిలేస్తే మనకున్న ఈ మనశ్శాంతి కూడా కరువైపోతుంది. ఏయ్ పోవే, ఇప్పుడే ఈ క్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇంత జరిగినా అందరూ గమనిస్తున్నా ఇంకా నా కోడల్నే అనుమానిస్తున్నావంటే నువ్వు అసలు మనిషివే కాదే. పోవే ఇంట్లో నుంచి. పోవే, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో అత్తయ్య. అమ్మా, ఏంటి ఆవేశం? నలుగురికి మంచి చెడు చెప్పే కుటుంబం మనదే. ఒక మనిషి మీద ఇంత దాష్టికం చూపిస్తావా? వద్దు హరి, ఇలాంటి మహాతల్లిని ఇంట్లో ఉండనివ్వద్దు. మనిషికి మనిషికి మధ్య గోడలు కడుతుంది. మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఇలాంటిది ఇక్కడే ఉంటే మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకున్నట్టు. పంపించే. ఏయ్ పోవే. ఆగమ్మా, తప్పు జరిగిపోయిందని ఆలోచిస్తున్నావుగా, ఒక్కసారైనా తన వైపు నిలబడి ఆలోచించావా? నేనెక్కడ బాధపడతాను అని సుభద్ర ఆ వసుమతి చేసిన కుట్రల గురించి చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ చావుకు దగ్గరైపోతుంటే ఇదే శిరీష ఆ కుట్రల్ని బయటపెట్టింది. మర్చిపోయావా? అసలు శిరీష లేకపోతే సుభద్ర మనకు దక్కేది కాదు కదా అని ఒక్కసారైనా అనుకున్నావా? ఈ హరిత మారాను అని చెప్పిందే తప్ప నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి అయితే తన తల్లి గురించి చెప్పొచ్చు కదా. మరి చెప్పిందా? శిరీష ఉండబట్టే కదా ఇవాళ మన ఇల్లు ఇలాగైనా ఉంది. లేకపోతే పోగొట్టుకున్న మనుషుల గురించి మిగిలిన వాళ్ళ ఏడుపులతో ఈ ఇల్లు మారుమోగుతూ ఉండేది కదా. ఆ విషయం అర్థం కాదా అమ్మా నీకు? శిరీష్ ఏదో మోసం చేసిందంటున్నావు కానీ తను చేసిన సాయం గురించి పట్టించుకోవా నువ్వు? పట్టించుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు ఇక్కడ ఉండనిచ్చాను హరి. వంట కోసం వెలిగించే కర్రపుల్ల కూడా అజాగ్రత్తగా ఉంటే ఇంటినే తగలబెట్టేస్తుంది. ఈ శిరీష కూడా అలాంటిదే. ఈవిడ ఇంతవరకు ఈ ఇంటికి చేసిన సేవలు సహాయాలు చాలు, ఇక వెళ్ళిపోని. అది కాదమ్మా. ఆగండి హరికృష్ణ గారు. వెళ్ళిపోతానత్తయ్య, ఖచ్చితంగా వెళ్ళిపోతాను.
ఈ ఇంట్లో నాకు ఒక తాత్కాలికమైన స్థానం ఉంటుంది తప్ప శాశ్వత స్థానం లేదు అని నాకు తెలుసు. మీరు చెప్పినట్టే వెళ్ళిపోతాను. కానీ నాకు ఒక్క వారం రోజులు ఈ ఇంట్లో అవకాశం ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? ఇంకా ఏం వెలగబెడదామని? ఈ హరిత నిజస్వరూపం బయట పెట్టడానికి. ఏయ్, ఇంత చెప్పినా ఇంకా అర్థం మీద నీ అనుమానం? ఆ అనుమానం నిజమని నిరూపిస్తానత్తయ్యా. ఎందుకంటే ప్రమాదపు పడగలో ఉన్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో నా కొడుకు ఉన్నాడు. కన్న తల్లిగా వాడికి ఏ ఆపద రాకూడదు అని కోరుకునే హక్కు నాకుంది కదా. మీరు మంచిది అని నమ్ముతున్న ఈ హరిత ఎంత పెద్ద కుట్ర చేసిందో మీకు చూపిస్తాను. హే, మాటలు సరిగ్గా రాని. నేను ఎందుకు కుట్ర చేస్తాను? ఇది నా ఇల్లు. అదే తేలుస్తాను హరిత. నీ గురించి ఇక్కడ ఎవరు తక్కువ అంచనా వేసినా నేను వెయ్యను. చెప్పాను కదా, పాపం పండితే జీవితం బుడగలాగా పేలిపోతుంది అని. ఈ వారం రోజుల్లో నీ పాపం పండిస్తాను. మనుషుల ప్రాణాల్ని చాలా ఈజీగా తీసేసే మనుషులు మీరు. అందుకే ఆ ధనుష్ అనేవాడు ప్రాణం పోగొట్టుకున్నాడు. వాడు నన్ను ప్రేమించాడు అని చెప్పడం ఎంత అబద్ధమో, నువ్వు మంచిదానివి అని చెప్పడం కూడా అంతే అబద్ధం. మొత్తం బయట పెడతాను. అత్తయ్య, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా కొడుకు మొహం చూసైనా నన్నిక్కడ వారం రోజుల పాటు ఉండనివ్వండి. అలాగే. కొడుకు గురించి అన్నావు కాబట్టి ఒప్పుకుంటాను. అలా అని నా కోడల మీద నాకే అనుమానం లేదు. వారం రోజులు కళ్ళు మూసుకుంటే నువ్వింక శాశ్వతంగా మాకు దూరం అయిపోతావు కదా, అందుకనే ఒప్పుకుంటున్నాను. నువ్వు ఈ ఇంటికి పట్టిన చీడలాంటి దానివి. వదిలిపోతానంటే ఎందుకు వద్దంటాను? వారం రోజులంటే వారం రోజులే. ఆ తర్వాత తల దించుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇదిగో, ఈ వారం రోజులు నా కోడల మీద విషం కక్కడం మాని నీ కొడుకుతో గడుపు. కనీసం జీవితాంతం ఆ జ్ఞాపకాలైనా నీకు మిగులుతాయి. తీయని కథలాంటిది ఏమైనదో చేదైనది కలిసుండే కలలన్నీ విడిపోయేనా ప్రాణంగా ఉండే బంధం చిరునవ్వే చిందే అందం చిరుగాలిలాగా చెరిగిందిలా పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గువారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే శ్రీశైల నివాసాయ పరమేశ్వరాయ మంగళం. స్వామి, మనుషులకి కష్టాలు సృష్టించి ఆ మనిషి యొక్క శక్తిని ఓపికని పరీక్షిస్తా ఉంట కదా, అదే కనుక నిజమైతే నువ్వు నన్ను పరీక్షించినట్టే. ఇంతవరకు నీ దగ్గర నుంచి నేనేమీ కోరుకోలేదు కాబట్టి నన్నింత వేదనకి గురిచేశావా? నీ దగ్గరికి రాకపోవడానికి కారణం మా అమ్మ. తనే నన్ను అలా పెంచింది. నీ అవసరం రానివ్వలేదు. ఇన్నాళ్ళు అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు గర్వపడేవాణ్ణి. అందుకే తన పగనే నా పగలా మార్చుకుని తన కోసం బ్రతికాను. కానీ అదెంత తప్పు సుభద్ర వల్ల తెలిసిందే. నా తప్పు తెలుసుకుని నా కళ్ళు తెరుచుకునేసరికి దేవతలాంటి సుభద్ర నాకు దూరమైంది. ఈ దూరాన్ని భరించలేకపోతున్నాను.
స్వామి, తను నన్ను అసహించుకుంటుందన్న ఊహే నన్ను చాలా బాధిస్తోంది. దయచేసి నన్ను ఈ బాధ నుంచి దూరించి తన పక్కన నిలబడాలని, తనతో కలిసి బ్రతకాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. నాకు సుభద్ర కావాలి స్వామి, తనతో జీవితం కావాలి. తను నన్ను అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క కోరిక తీరుస్తావా? ఇంకా మళ్ళీ నిన్ను జీవితంలో ఏ కోరిక కోరను. ఏమిటండి, తమ కన్నీళ్లు తొడవమని అందరూ దేవుణ్ణి వేడుకుంటారు. అలాంటిది దేవుడి ముందే కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే మీకు చాలా పెద్ద కష్టం వచ్చినట్టుంది. అవునండి, ఇంతవరకు రాక్షసుల్లా బతికిన నాకు మనిషిలా బ్రతికే అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాను. పాపం మీరు ఇంతలా బాధపడుతుంటే చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దేవుడు తప్పకుండా మీ కోరికను మన్నిస్తాడు. ఈ ఆలయానికి వచ్చిన వారు ఎవరైనా సరే ఆ కోనేట్లో స్నానం చేసి తమ కోరికను మన్నించమంటూ ఆ దేవుణ్ణి వేడుకుని పొర్లుదండాలు పెట్టి భక్తిగా వేడుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. కానీ అతనిలో నిజాయితీ ఉండాలి. ఎంత శుభవార్త చెప్పారు స్వామి. స్వామి, నేను సుభద్ర కలిసి ఉండాలి. నువ్వు అరచేతిలో హారతి వెలిగించుకోవడం కాదు, పెట్రోల్ పోసుకొని నిలువున నిప్పంటించుకున్నా నేను నిన్ను నమ్మను. నువ్వున్న మదిలో ఈ గుండె గదిలో నీ గురుతు మెలిపెడుతోందే ఒక్కో క్షణమో.